శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కలియుగ వెంకటేశ్వర స్వామి చాలా పవిత్రమైన భగవంతుడు, భగవంతుని స్వరూపుడు, స్వయంభూ అని ప్రజలందరూ నమ్ముతున్నాము, భక్తులంతా నమ్ముకుంటున్నాము. అందుకే నేను చంద్రబాబు నాయుడుకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక కొండకు కూడా వచ్చాడు, లడ్డు తిన్నాడు, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు, అంతకుముందు కూడా వచ్చాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కూడా ఉండేటప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా అక్కడ ఈవోలు వచ్చేవాళ్ళు ఇదే విధంగా పద్ధతితో లడ్డు తయారు చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు నిన్న చెప్పిన మాట యావత్ ప్రపంచంలో ఉండే వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాన్ని పూర్తిగా దెబ్బతీసింది. కొవ్వు అంటే జంతువుల యొక్క కొవ్వును ఉపయోగిస్తున్నారని చెప్పే మాట మాట్లాడినప్పుడు ఎంత అది దరిద్రమైన మాట అంటే ప్రపంచంలో ఎవడు చెప్పని మాటలంటే అందులో పవిత్రమైన భగవంతుని యొక్క సన్నిధిలో ఉండే ఆ లడ్డు ఏ భక్తులు కూడా లడ్డు కావాలని వస్తారో అటువంటి వాళ్ళ భక్తుల మనోభావాన్ని తీశాడు. చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఒక పవిత్రతో మాట్లాడడు, ఇతరుల పైన బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా చంద్రబాబు చెప్పినట్టుగాని ఆ లడ్డులో కొవ్వు అది జంతువుల యొక్క కొవ్వు కానీ కలిపి ఉంటే వాళ్ళు కలిపిన వాళ్ళకి చేతులు కాళ్ళు పడిపోతుంది. అన్యాయంగా చెప్తే వెంకటేశ్వర స్వామి చెప్పిన వాళ్ళ చేతులు కాళ్ళు కూడా పడిపోవాలని నేను, ఎందుకంటే ఇది భక్తుల యొక్క మనోభావం. ఇది దయచేసి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ చెప్తున్నాను, మనకు ఏజ్ అయిపోయింది. తెల్లారి ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట్లాడే మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా తయారైపోతున్నాము. మరుపు ఎక్కువ అవుతున్నది. దయచేసి ఇప్పుడైనా వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పి, ప్రజలకు క్షమాపణ చెప్పి, నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకో. ఏదో నాకు పేపర్ ఉంది, నాకు ఈనాడు ఉండదు, జ్యోతి ఉండదు, టీవీ ఫైల్ ఉండదు, మనం ఏం చెప్పినా మనం చల్లిపోతున్నాము. సూపర్ 6 అయిపోతే కూడా అంటే ఆ సూపర్ 6 కూడా కేవలం నీ పదవి కోసం, నీ పదవి దాహం కోసం నువ్వు అది సూపర్ 6లో ప్రజలు ఓటేశారా, లేదా ఈవీఎంల వల్ల గెలిచినారా, లేదా వేరే రకంగా గెలిచినారా అంటే ప్రజలు ఇప్పుడే తెలుసుకుని 100 రోజుల పండగ అని పెట్టావు. ఈరోజు ఈ 100 రోజులు పూర్తి అయినాకనే తెలిసిపోయింది. ఈరోజు సూపర్ 6 ఏమైంది అనేది కూడా నీకు అర్థం కాల. పేదవాడికి గుండెల్లో దేవుడిగా నిలబడినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని 40% ఇంకా ఉండరు. మా పార్టీలో ఉండేవాళ్ళు కూడా చాలామందికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దేవుని యొక్క లడ్డు విషయంలో ఇంత అన్యాయంగా మాట్లాడిన వాళ్ళని మనమందరూ కూడా భగవంతుడే పనిష్మెంట్ ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు రామారావు అటువంటి వ్యక్తినే ఆయన మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తానంటే చేశాడు కూడా. ఆయన మళ్ళీ ఆయన్ని వెన్నుపోటు పొడిచి దించేసి మళ్ళీ మద్యపానాన్ని వాడవాడ ఊరు పెట్టినాడు. నేను ఈ విధంగా మాట్లాడిన దానివల్ల నా పైన కూడా కేసు పెట్టేదానికి రెడీ అయిపోతాడు ఆయన. దాంట్లో నేనేం భయపడాల్సిన అవసరం లేదు. నా క్యారెక్టరు, నా నీతి, నా నిజాయితీ చంద్రబాబుకి బాగా తెలుసు. మళ్ళీ నేను చెప్తున్నాను మీకు, ఈరోజు ఓట్లకు వచ్చేటప్పుడు చంద్రబాబు ఏమన్నాడంటే, ఇండియాలో ఏ ముఖ్యమంత్రి కూడా నేను మళ్ళీ మీకు చౌకగా మందు ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుతానని చెప్పడు. ఆయన ఎప్పుడైతే నేను మందు మీకు తక్కువ రేటుతో మంచి క్వాలిటీ ఇస్తానని చెప్పినాడో ప్రజలు అప్పుడే ఆయన అర్థం చేసుకోవాలా. కానీ మహిళా ఉద్యమాలు ఏమైందో అని మనకు అర్థం కాల. కానీ మళ్ళీ ఆయనకు ఓటేసి గెలిపించారనే ఆలోచనలు వచ్చింది. సూపర్ 6 అని పేదవాడు ఆకలిగా ఉన్నవాడు ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా ఇస్తే దాన్ని అనుభవించాలనుకునే ఆలోచిస్తుంటారు. ఆ సూపర్ 6 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కూడా ఎక్కువగా ఆకర్షితులై ఓటు ఆయనకి వేసినారు. మూడోది, అన్నిటికైనా మించి ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి. ఇప్పుడు స్వతంత్రం వచ్చేదానికి కూడా ఇంగ్లీష్ మీడియమే కారణమైంది. డాక్టర్ అంబేద్కర్ దళితుడైనా ఆ యొక్క రాజ్యాంగ చట్టాన్ని రాసినటువంటి వ్యక్తి ఆ రోజు ఇంగ్లీష్ మీడియం చదివిన దానివల్లే. గాంధీ ఇంగ్లీష్ మీడియం, నెహ్రూ, ఇందిరాగాంధీ ఎవరైనా మాట్లాడితేనే ఇంగ్లీష్ మీడియం చదివిన దానివల్లే వాళ్ళు అంత పెద్ద పొజిషన్కి వచ్చారు, మనకు స్వతంత్రం కూడా తేగలిగినారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పేదవాడి బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు, సిబిఎస్ సిలబస్ తీసేవాళ్ళ కాబట్టి కంపల్సరీగా తెలుగే కావాలని, తెలుగు వద్దని మేము చెప్పలేదు. కానీ ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం ఇప్పుడుండే కాంపిటీషన్లో. దీన్ని కూడా తీసేస్తున్నారు. ప్రజలందరూ అప్పటికే అర్థమైపోయింది. నిన్న విజయవాడ పిఠాపురంలో అంటే ఒక కాలనీ, అది హరిజన కాలనీ అని రాత్రి రావటం చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఆ కాలనీలో బియ్యం కానీ
పప్పు కానీ అదే చక్కెర కానీ కూరగాయలు కానీ ఎటువంటి నాశనకంగా ఇచ్చి వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీశారో అది చంద్రబాబు ఇప్పుడన్నా చూడాలి. చంద్రబాబుకి నా విజ్ఞప్తి ఏమంటే దేవుడి పైన కూడా ఇటువంటి ఆలోచనతో ఇంకొకరి పైన బురద జల్లాలనే ఆలోచన నువ్వు పెట్టుకున్నది చాలా ఇది దరిద్రమైన ఆలోచన. ఈ ఆలోచనకు స్వస్తి చెప్పాల్సిందిగా చంద్రబాబుని కోరుకుంటున్నాను.